చాలా ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ మూమెంట్ ఫర్ అ బ్రైట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హూ హ్యాస్ నో క్లూ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ అసలు థింగ్ కదా. అది కూడా ఏంటి ఇంటెన్షన్ రావాలి. ఇంటెన్షన్ ఏంటి అనేది ఎవరికి అనవసరం. ఇప్పుడు హీస్ ఫైటింగ్ ఫర్ అ కాజ్. ఏంటి డబ్బింగ్ ఎక్కువ అయిపోతే కనుక మన ఒరిజినల్ టాలెంట్కి మనకు అవకాశాలు తగ్గిపోతాయి అనేది. అవును, అదే కదా. ఇంటెన్షన్ మంచిది, కానీ ఎక్స్ప్రెషన్ రాయవేయడం తప్పే కదా. సో తప్పు అన్న దాని గురించి డిబేట్ చేయకూడదు. మా అన్నయ్య చేసింది కరెక్టే, రాయి వేసిన పర్వాలేదు అని అతను అనకూడదు, నేను అనకూడదు. ఏదేమైనా అంటే అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చేసి చాలా హ్యాపీగా అన్నీ సెటిల్ అయిపోయాయి. బట్ ఆ టైంలో ఐ వాజ్ వండరింగ్, ఇప్పుడు ఎంత ఇన్సెక్యూర్గా ఉంటుంది లోపల చిన్న తమ్ముడికి. నాకు అమ్మకి అమ్మయ్యో అమ్మ చాలా అడిగిపోయాడు. కానీ మా ఇంట్లో ఒక స్థితప్రజ్ఞత అనే దానికి డెఫినేషన్ మా నాన్నగారు. ఐ హావ్ సీన్ హిమ్ ఇన్ కొండంత అండ డిఫరెంట్ సిచ్యువేషన్స్. అంటే కొన్ని సందర్భాల్లో నేనే ఆయన పొజిషన్లో ఉంటే నేను కదలకుండా ఉండగలుగుతానా అని నాకు నేను క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాను. చాలా సందర్భాల్లో అంటే నేను మా నాన్నగారి గురించి చెప్తున్నాను కాబట్టి పొగుడుతున్నాను చెప్పట్లేదు, కానీ సమ్ క్వాలిటీస్ రాముడిలో కొన్ని లక్షణాలు ఉంటాయి. ఏంటి అంటే అక్కర్లేని వాటికి ఆయన కదలడు. ఆయన దీన్ని కదలక్కర్లేదు అన్న దాన్ని కదిలిపోడు. ఇప్పుడు తెల్లారితే రాజ్యం, రాత్రి వచ్చి తండ్రి వచ్చి పట్టాభిషేకం గురించి చెప్పాడు. తెల్లారితే మళ్ళీ పిలిచి నీకు రాజ్యం లేదు అన్నాడు. ఆయనే కదిలిపోలా. చెప్పిన తండ్రి కదిలిపోయాడు. మిగతా రాజుల ప్రజలు కదిలిపోయారు, ఆయన కదిలిపోలా. సో ఆయన ఏమనుకున్నాడు, ఒకటే నా కోటి మా తమ్ముడు కోటి ఉంటే నా రాజ్యం ఒకటి అని తీసుకోగలిగాడు. అంటే ప్రతి విషయంలోనూ ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది. అవును, అది ఆలోచించగలిగితే నెగిటివ్ వైపు మనం ఎక్కువ వెళ్ళాం. కరెక్ట్ అన్న అంశాన్ని నేను మా నాన్నగారి దగ్గర చాలా చూశాను, చాలా నేర్చుకున్నాను. అందుకనే అంటే నాలో కాస్త కూస్తో మంచిగా అనిపిస్తున్నాయంటే ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ దేర్స్. చాలా ఐ మీన్ చాలా వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఆదిత్య. మీరు నిజంగా నేను చూశాను. మీ పెళ్ళెలా అయింది? నాది 10వ పెళ్లి చూపులు ఓకే పెళ్ళింది నాది. 9 మందిని మీరు? నేను 9 మంది తిరస్కరించబడ్డారు. ఓ మీరు పడ్డారా? పడ్డాను, నేను పడ్డారు. మధ్యలో 1-2 నేను కూడా వద్దనుకున్నాను. ఆ 1-2 కూడా ఎందుకంటే మరీ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉందన్న కారణం ఒకటి, లేకపోతే సినిమా వాడు కదా అనే ఉత్సాహం చూపించిన వాళ్ళ దగ్గర ఒకటి. సో అందులో దగ్గర ఒక 5-6 వరకు ఏంటి అంటే మీరు మళ్ళీ మర్డర్ చేస్తారా, మళ్ళీ రేప్ చేస్తారా, అన్నట్టు మళ్ళీ సినిమాలు చేస్తారా అని అడిగారు నన్ను. మళ్ళీ సినిమాలా అంటే నేను ఏం తప్పు చేశాను? సినిమాలు చేసి చాలా నేర్చుకున్నాను. నాకు చాలా తెలిసింది, నాకు బోల్డంత ఐడెంటిటీ వచ్చింది, బోల్డంత డబ్బు వచ్చింది, బోల్డంత జ్ఞానం వచ్చింది. బట్ నేను చెప్పాక నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం, ఆ వ్యవస్థ అంటే చాలా ఇష్టం. అలాంటి దాన్ని నాకు తప్పడితే నేను పెద్ద దాన్ని నేను రిలయన్స్ని వదులుకుని అంబానీ గారినే నో అని చెప్పేసి వచ్చేసిన వ్యక్తి మీరు. నో అని లేదు, అంబానీ గారు అంటే అదేలే ఆ డ్రామాటిక్ ఎఫెక్ట్ కోసం చెప్తా అబ్బా మనం. అయితే ఆశ్చర్యం ఏంటంటే నాకు దొరికిన మా ఆవిడ కూడా ఆ టైపే దొరికింది. ఎందుకంటే 10వ పెళ్లి చూపులు అయితే తను యూజువల్ నాకు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నేను పెళ్లి ముందర ఫోన్లో మాట్లాడుకుంటాగా, ఆ మాటలు ఈ మాటలు అయిపోయాక నేను అడిగాను, ఏమంటే ఒక సినిమా యాక్టర్ని చేసుకుందాం అనుకుంటున్నాను, మరి మీకేమీ ఇబ్బంది లేదా? వాళ్ళకి అసలు సినిమా సంబంధం లేదు, మా అత్తగారు మామగారు కానీ మా వైఫ్ కానీ ఎవరు జీరో. వైజాగ్ అంటే తను అప్పటికి ఉద్యోగం చేస్తుంది, యాక్సిడెంట్లో వర్క్ చేస్తుంది. అంటే ఎందుకండి అంటే భయం అంటే ఏమిటి మీ ఉద్దేశంలో? ఓకే నాకు తెలిసి మేబీ ఒకటే ఉంటుంది, ఏంటి రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్న తర్వాత నాతో ఉంటాడా లేదా నన్ను మోసం చేసి ఇంకో అమ్మాయితో వెళ్ళిపోతాడా? అవును, అదే కదా ఇన్సెక్యూరిటీ. అంతేగా. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నానండి. మా మదర్ షీజ్ తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సత్సాయి స్కూల్లో. మా నాన్నగారు ఇస్ అడ్వకేట్. మా తమ్ముడు స్టిల్ స్టూడెంట్. మా నలుగురు సర్కిల్స్లోనూ ఇలా పెళ్లి చేసుకుని భార్యని మోసం చేసిన భర్తను మోసం చేసిన భార్యలు ఉన్నారు. వాళ్ళు ఎవరు సినిమా వాళ్ళు కాదండి. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ బట్ నాట్ ద ప్రొఫెషన్ కదా అంది. అనగానే అక్కడ మోగింది గంట, టంగ్ అని మోగింది. ఎస్ మయ్యా ఇన్నాళ్ళకే నన్నుగా అర్థం చేసుకోగలిగే మా బావ కూడా ఉన్నాడు, మా మేనబావ అబ్బాయి అనమాట. ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మై. వాడి మీద జోక్ వేస్తుంటాడు, బావ నీకు చాలా ట్రెడిషనల్లీ మోడర్న్ అమ్మాయి, మోడర్న్లీ ట్రెడిషనల్ అమ్మాయి కావాలని అని చెప్పి. అదేమిట్రా అంటే నీ ఆలోచనలన్నీ చాలా ట్రెడిషనల్గా ఉంటాయి, నువ్వు ఉండడం మాత్రం చాలా మోడర్న్గా ఉంటావు, నువ్వు ఇట్స్ వెరీ రేర్ కాంబినేషన్, నువ్వు చాలా నీకు దొరకడం కష్టం రావు, పట్టాను పెళ్ళి నీకు అంటూ ఉండేవాడు. అలాంటిది లక్కీగా అలాంటి అమ్మాయి దొరికింది. And she watches your films? Obviously. And she's very clear. పని ఏంటి అది పని. ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాత కూడా కొన్ని రొమాంటిక్ సీన్లు చేసిన ఉంటాయి కదా, ఏమి ఇబ్బంది లేదు. అంటే షీ అండర్స్టాండ్స్ వాట్ ఇస్ వాట్. అది నేను ఏం చేసినా అది నా డెసిషన్, అది నా వృత్తి అంతే. ఒక 100 మంది అమ్మాయిల మధ్య వెళ్ళిపోయి మా ఆయన ఏం చేయడు పాపం, అమ్మాయి ఫీల్ అవుతుంది. కానీ హౌ ఇస్ ఇట్ కండక్టింగ్ యువర్ సెల్ఫ్ అంటే ఇన్ ద ఇండస్ట్రీ? మీకు చాలా అంటే బోల్డ్ మంది అమ్మాయిలు, తర్వాత మద్యం, ఇవన్నీ నార్మల్ పార్ట్ ఆఫ్ లైఫ్. అండ్ దెన్ వితౌట్ బీయింగ్ ఎనీ జడ్జ్మెంటల్ అట్ ఆల్, హౌ డు యూ హ్యాండిల్ యువర్ సెల్ఫ్? మింగిల్ అవ్వకపోతే ఇబ్బంది. మింగిల్ అవ్వకపోవడానికి ఏం లేదు.
నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ ఉన్నారు, నేను ఆ ఎక్స్తో ఒక పరిచయం పెంచుకుంటాను, వాళ్ళతో స్నేహం చేస్తాను, వాళ్ళతో పార్టీలకు వెళ్తాను, తప్ప వాళ్ళ జీవితాలకు వెళ్ళిపోను. ఐ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ లైఫ్స్. అంతే. ఐ ఇన్వాల్వ్ టు ది ఎక్స్టెంట్ వాట్ ఇస్ రిక్వైర్డ్. అంతే అంతే. తామరకు నీటిబుట్లాగా వెళ్తాను, ఉంటాను, టైం స్పెండ్ చేస్తాను. అది ఒక పార్టీ అవ్వచ్చు, లేకపోతే ఫంక్షన్ అవ్వచ్చు, లేకపోతే మీటింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎంతవరకు అంతవరకే. ఐ హ్యావ్ మై ఓన్ బౌండరీస్. అవి దాటనంత వరకు సమస్యలు రావని నా అభిప్రాయం. వస్తే గట్టిపడతాను, ఏముంది. అంతేగా. అంతేగా. అమ్మ చాలా అద్భుతంగా పాడతారు. అమ్మకి పాట అంటే చాలా ఇష్టం. మీకు కవిత్వం ఎలా వచ్చింది? కౌశిక్ ఎలా రాలేదు? లేదు లేదు, అలాగే వాడికి ఉంది, కాకపోతే వాడు ఎక్కువ దాని మీద ఫోకస్ చేయలే. ఇట్ వాజ్ వెరీ బిజీ, టీవీలో చాలా ఎక్కువ బిజీ అయిపోయింది. నాకేంటంటే ఈ అప్స్ అండ్ డౌన్స్, దానివల్ల నాకు చాలా మధ్య చాలా ఖాళీలు దొరుకుతుండేవి. సో నా కవిత్వం రావడానికి కారణం కూడా సినిమానే ఒక రకంగా చెప్పాలంటే. ఇంకొక మెయిన్ కారణం మా తాతగారు, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు, ఆయన కవి. బారిస్టర్ పార్వతీశం మీకు ఐడియా ఉంటుంది, మన స్కూల్లో నాటేలు. అది రాసింది మా తాతగారు వాళ్ళ అన్నయ్య గారు అనమాట. ఆయన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు ఆయన పేరు. సో ఆయన తమ్ముడు మా తాతగారు మొక్కపాటి నరసింహమూర్తి గారు, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు. ఆయన కవిత్వం రాసేవారు. సో ఆయనతో నేను స్పెండ్ చేసినప్పుడల్లా ఒకటి, రెండు, సినిమా డైలాగులు నేర్చుకోవడం కోసం సినిమాలో భాష కరెక్ట్గా ఉండాలి. నేను చెప్పే మాడ్యులేషను, నేను చెప్పే ఉచ్చారణ, పదాలు, ఇవన్నీ నేను జీవితంలో ఏ పుస్తకం చదవలేదు. నేను చదివిన పుస్తకాలన్నీ సినిమా స్క్రిప్ట్లే. సో వాటి వల్ల నాకు పాటలు బాగా ఇష్టంగా ఉండేది. ప్లస్ నాన్న ఏం చేసేవారంటే, మేము మెడ్రాస్లో ఉండేవాళ్ళం కదా, తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, తెలుగు భాష స్పష్టంగా రావాలి అని చెప్పి పనిగట్టుకున్న పాత సినిమాలు ఎక్కువ చూపిస్తుంటాను. దానివల్ల నాకు పాత సినిమాల మీద చాలా మక్కువ పెరిగింది. పాత సినిమా పాటల మీద పెరిగింది. తెలియకుండా అమ్మలో ఉండే సంగీతం, తాతగారిలో ఉండే కవిత్వం, నాకు ఇష్టమైన ఈ రెండు కాంబినేషన్ వల్ల చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, పిచ్చి కవిత్వాలు, పిచ్చి పాటలు పాడుతూ, ప్యారడీ పాటలు పాడుతుంటాను. కాకపోతే ఉదాహరణకి WWF కార్డ్స్ ఐడియా ఉంది మీకు? చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా. కిష్కింద కన్నారు సినిమా వచ్చింది, తెలుసుగా. కోకెత్తుకెళ్తే ఏం సరదా, కవ్వింతలేలా కరివరదా, కోరిక ఉంటే నేరుగా నన్నే కౌగిళ్ళలోకే కొనిపోరా కృష్ణ. కృష్ణ మీద పాట. నేను WWF కార్డ్స్ ఎంత ఆడేవాడు నా లైఫ్లో అంటే, ఏం చేసినా ఎక్స్ట్రీమే. ఒకటి మొదలైతే దాని అంతా చూసే బయటికి రావాలి. ఎలా ఆడేవాడిని అంటే, ఇప్పుడు ఒక సెట్ ఉందనుకోండి, మన దాంట్లో కార్డ్స్ అన్నాం అనుకోండి, దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైట్ అని చెప్తాను, నాకు వచ్చిన కార్డులో హైట్ మీకన్నా హైట్ కన్నా ఎక్కువ ఉంటే నాకు వచ్చినట్టు. అలా కార్డు వెనకాల ఉన్న నలుగుని బట్టి, ఇక్కడ నలిగిందంటే వీడు ఖచ్చితంగా అండర్టేకర్ అయి ఉంటాడు, ఇక్కడ నలిగిందంటే వాడు, అక్కడ వంగిందంటే వాడు యోకోజున అయి ఉంటాడు అని చెప్పి అలా 7 సెట్లు మార్చాను నేను. అంటే నాకు తెలియకూడదు, ఆట ఆడేటప్పుడు జెన్యూన్గా ఆడాలి. ఇక మీ దగ్గర ఉన్న కార్డు నాకు తెలిసిపోతే కిక్కే ఉంది అన్న స్థాయిలో ఆడేవాడిని. అలా ఆడుతున్న ఎంత ఎక్కేసిన పిచ్చి అంటే నాకు